టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి 27వ వార్షికోత్సవం అంబరాన్నంటింది. 3 రోజుల పాటు బాబావారి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయిబాబా వారికి అభిషేకాలు, అష్టోత్తర పూజలు, సత్యవ్రతాలు జరిపినట్లు తెలిపారు. బాబావారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీ షిరిడి ద్వారకామాయి మందిర 27వ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి పిటపర్తి సాయి సాత్విక్ తాత, వెంపరాల ఉమామహేశ్వర శాస్త్రి, రామలక్ష్మి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. 27 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ నరసింహారావు, వెంపరాల ఉమామహేశ్వరరావు, బచ్చు నందకుమార్, ఇమ్మడి సూర్యచంద్రరావు, బచ్చు జగదీష్, కొనకల్ల జగదీష్, పల్లా రమేష్, జయవరపు బాలయ్య, కొనకల్ల అప్పుల పుల్లారావు, బచ్చు రాఘవయ్య, కంబంపాటి శ్రీనాథ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి మన బాబావారు 1999లో ప్రతిష్ట గావింపబడి అప్పటి నుంచి కూడా మార్చి 16, 17, 18 ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు, భజన కాలక్షేపాలు, భక్తి రంజని కార్యక్రమములు, పూజాది కార్యక్రమములు, సాయి సత్యవ్రతములు, హనుమాన్ చాలీసా, సాయి నామం ఇలాంటి కార్యక్రమాలతో 3 రోజులు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. వీటన్నింటికి కూడా గ్రామ భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ 27వ సంవత్సరంలో పడ్డాం. ఇలా 3 రోజుల కార్యక్రమాలు బాబా వారి సన్నిధిలో ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది కనుక మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించిన వారు అందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి గురువారం సాయి బాబా సన్నిధిలో అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించిన వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమర్థ సాయి సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయినాథ్ మహారాజుకి జై. 1999వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ ద్వారకామాయి మందిరము సాయిబాబా గుడి అన్ని చోట్ల ఉంటుంది. బాబావారు ఆసనం మీద ఆసీనులై ఉంటారు. ద్వారకామాయి అన్నది బాబావారు కూర్చున్న ఒక ప్రదేశం. మందిరం కట్టక ముందు ఆయన సజీవంగా ఉన్నప్పుడు నివసించి ఉన్న ద్వారకామాయి. అదే ద్వారకామాయిని మనం చాలా అదృష్టవంతులం అయ్యి మన బొర్రంపాలెం గ్రామంలో ఇక్కడ నిర్మించుకుని సాయిబాబా గారు ఇక్కడ స్వయంగా నివసించి ఉన్నారు. దీనికి అనేక రకాలైన నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా మంది చాలా రకాలుగా ఇక్కడ లబ్ధి పొందారు. దాంట్లో నేను ఒకడిని. స్వయంగా నేను నా జీవితంలో చాలా గొప్ప విశేషాన్ని ఈ గుడికి వచ్చిన తర్వాత, ఈ బాబా గారిని మొక్కుకున్న తర్వాత నాకు జరిగినాయి. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ ప్రదేశానికి నేను చైర్మన్ గా ఉండటము, మొత్తము మా టీం ఏదైతే ఉన్నదో మా కమిటీ వాళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ విధంగా 27 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. యానివర్సరీని చాలా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి మా కమిటీ ద్వారా మేము సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వెన్నంటే ఉండి నేను మీ వాడిని అన్నట్టుగా నా అన్నదమ్ములు, నాకైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో నా కమిటీ మెంబర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్. మాము అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉన్నది ఇక్కడ, శ్రీ షిరిడి ద్వారకామాయి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్. దాని ద్వారా వివిధ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఐ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాము. ఆ ఐ క్యాంప్ లో కూడా జంగారెడ్డిగూడెం డాక్టర్ అగర్వాల్ వాళ్ళ ద్వారా ఐ క్యాంప్ దీన్ని కండక్ట్ చేశాము. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందు అన్ని విధాలుగాను అంటే లేని పేద ప్రజలకు విద్య అందించే విధంగా, వైద్యం అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. దానికి కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము.